నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. సో అక్యూట్ హార్ట్ అటాక్ ఎంత మనకి డేంజర్ అంటే, అక్యూట్ హార్ట్ అటాక్ అంటే సడన్గా మన గుండెకి రక్తనాళాలలో బ్లాక్ ఏర్పడి సడన్గా బ్లడ్ సప్లై అనేది సడన్గా ఆగిపోతుంది అన్నమాట. సో దానివల్ల వచ్చేది అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. సో అలా జరిగినప్పుడు పేషెంట్ సడన్గా కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో నియర్లీ మనకి ఇంత ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఉన్నా కానీ, అంటే టెక్నాలజీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కానీ, ఇప్పటికీ కూడా సడన్ హార్ట్ అటాక్ వల్ల ఆల్మోస్ట్ నియర్ టు ద 50% పీపుల్ హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే చనిపోతున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరైతే హాస్పిటల్కి రీచ్ అవుతారో వాళ్ళు కూడా డేంజర్లోనే ఉన్నట్లు. ఎందుకంటే ఇమ్మీడియట్గా బ్లాక్ అయిన గుండె రక్తనాళాన్ని ఓపెన్ చేసి స్టంట్ వేస్తేనే వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అది ఎంత డిలే అయితే అంత ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి ప్రమాదాలు ఉండొచ్చు అంటే, మీరు అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి రీచ్ అయ్యి ఇక్కడ హాస్పిటల్లో మీరు ఇమీడియట్ డెసిషన్ తీసుకోలేకపోయినా ఎనీ టైం ఏదైనా జరగచ్చు. అంటే హాస్పిటల్కి రీచ్ అవుతారు, మీకు డాక్టర్ గారు యాంజియోగ్రామ్ అడ్వైజ్ చేస్తారు, మీరు డిలే అయిందనుకోండి, ఒక 10 నిమిషాలు అవ్వచ్చు, 20 నిమిషాలు అవ్వచ్చు, 30 నిమిషాలు అవ్వచ్చు, ఈ 30 నిమిషాల్లో కూడా ప్రాణహాని అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎంత తొందరగా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా మీ హార్ట్ ఫంక్షన్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, బ్లడ్ ఫ్లో అనేది రిస్టోర్ అవుతుంది. అంటే మళ్ళీ రక్త ప్రసరణ అనేది సరిగా జరిగే అవకాశం ఉంటుంది గుండెకి. దానివల్ల గుండె అనేది స్టెబిలైజ్ అవుతుంది, పంపింగ్ అనేది వీక్ కాకుండా మెయింటైన్ చేయబడే అవకాశం ఉంటుంది. ఈ ఏవైతే బీపీ పడిపోవడము, లేదంటే హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కానీ ఇవన్నీ జరగకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చి బీపీ పడిపోతుందో దాన్ని కార్డియోజెనిక్ షాక్ అంటాం. అంటే ఈ బీపీ పడిపోతే మాత్రం వెరీ డేంజరస్ అండి. మనము ఆల్మోస్ట్ 50% మోర్టాలిటీ రిస్క్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చి బీపీ పడిపోతే 50% చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా దానికి బీపీ కరెక్ట్ చేసుకోవాలి, స్టంటింగ్ అనేది వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెన్ బీపీ పడిపోయినప్పుడు ఇంజెక్షన్స్ కానీ, సమ్ అడిషనల్ మెజర్స్ లైక్ ఐఏబీపీ ఇలాంటివి వేసినా కూడా ఒక్కొక్కసారి 20% ఛాన్సెస్ మాత్రమే బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్యూట్ హార్ట్ అటాక్ సమయంలో ఎప్పుడు కూడా ఏ నిమిషం కూడా డిలే అనేది ఉండకూడదు, ఆలస్యం అనేది ఉండకూడదు. ఇమీడియట్గా డాక్టర్ గారు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారో దానికి తగ్గట్టుగా హార్ట్ అటాక్ అనేది నిర్ధారణ అయితే దానికి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయించుకోండి, బ్లాక్ ఐడెంటిఫై అయితే దాన్ని స్టంట్ వేయించుకుంటే చాలా సేఫ్గా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇది అక్యూట్ హార్ట్ అటాక్లో మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత డిలే అయితే అంత ప్రమాదం ఉంటుంది, ఇది గుర్తుకు పెట్టుకోండి. కాబట్టి ఇమీడియట్గా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు సరౌండింగ్ హాస్పిటల్కి రీచ్ అవ్వండి, ఇమీడియట్గా ఈసీజీ తీయించుకోండి, హార్ట్ అటాక్ అనేది ఉందా లేదా నిర్ధారణ చేసుకొని, హార్ట్ అటాక్ ఉంటే ఎక్కడైతే క్యాథ్ ఫెసిలిటీ ఉండి స్టంటింగ్ జరుగుతుందో అక్కడికి ఇమీడియట్గా చేరుకోండి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ని చేయించుకోవడం ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి.